అసలు వైఫ్ నెలా చూసుకోవాలో తెలీదు. పెళ్ళను చేసుకున్నారా? పెళ్ళం అంటే నీలా ఉంటుందని తెలియకే నీలాంటి వైఫ్ నాకు అక్కర్లేదని ఇప్పుడు నాకు అర్థమైందే. మీ అమ్మకి పొగరు, మీ నాన్నకి పొగరు, మీ కల్ప నక్కకి పొగరు, అందరికి పొగరేరా? బ్లడీ డర్టీ ఫ్యామిలీ. నోరు ముయ్. నువ్వేంటి నా ఫ్యామిలీ గురించి మాట్లాడేది? మీ అమ్మ ఉందే, షీజ్ అ డెవిల్. దాని బాధ భరించలేక మీ నాన్న సూసైడ్ చేసుకున్నాడు. నేను మీ నాన్నలా పిరికివాణ్ణి కాదు. వాట్ డిడ్ యు సే? కమ్ అగైన్. నువ్వు నీ బోర్డ్ ఇంగ్లీష్. మీ అమ్మ మూలానే మీ బాబు చచ్చుంటాడు. చంపేస్తాను. నీలాంటి సివిలైజ్ బ్రూట్ తో నేను ఉండలేను. ఉండలేకపోతే పోవే. ఇది మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చిన ఇల్లు. యూ గెట్ లాస్ట్. సినిమాకి ఇంకేం సినిమా? అక్కడ ఇంటర్వెల్ అయిపోయి ఉంటుంది. అయినా మీ ఫ్రెండ్స్ ఇలా చెప్పబెట్టుకుంటూ వస్తారేంటి? దీపు, ఐఎమ్ రియల్లీ సారీ. దీపు, ఐఎమ్ సారీ. మనం బయటకు వెళ్తున్నామని ముందే చెప్పుండాల్సింది. నేను ఎలా చెప్తాను? వెరీ ఈజీ. అదే నా ఫ్రెండ్స్ అయితే నేను చెప్పేసేవాడిని. డోంట్ బి సిలీ. తన నిజంగా టఫ్ టైం ఫేస్ చేస్తుంది తెలుసా? ఏ వాళ్ళకొక గ్లూజ్ మోషన్సా లేక ఆవిడ కాన్స్టిపేషనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానా? ప్రోగ్రామ్ చెడగొట్టింది నీ ఫ్రెండ్స్ అయితే నా మీద అరుస్తావేంటి? నువ్వు నీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో నాకు తెలీదు. నేను మాత్రం నా ఫ్రెండ్స్ కి ఏ ప్రాబ్లం వచ్చినా ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెం. ఓ ఏ? ఓ ఏ? వాట్ యు మీన్ బై ఓ ఏ? మీ మగాళ్ళంతా ఇంతే. ఆడవాళ్ళ కష్టాలే అర్థం చేసుకోలేరు. అవును, నువ్వు మాత్రం నన్ను తప్ప అందరిని అర్థం చేసుకుంటావు. దీపు, నేనేమన్నా తప్పు చెప్పానా? ఓకే, యూర్ రైట్, ఐఎమ్ రాంగ్. నువ్వు నన్ను రైట్ అంటే ఊరుకుంటాను అనుకున్నావా? అయితే ఆపుకు, మాట్లాడు. Good morning, good afternoon. Can I watch the good cricket evening, score, and good please? night. Welcome to another episode of POV. This నీకు ఇప్పుడు one is క్రికెట్ dedicated స్కోర్ to అంత this ఇంపార్టెంట్ guy. అన్నమాట. Come on, mister. ఓకే ఓకే ఫైన్. Now can I watch the match? You're such a man. బుజ్జి, ఏం చేస్తున్నావు? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. ఆఫీస్ వర్క్ చాలా ఉంది. ఆఫీస్ పని ఆఫీస్ లో, బెడ్రూమ్ పని బెడ్రూమ్ లో. ఏం కావాలి? బెడ్షీట్. స్విచ్ ఆఫ్ ద లైట్స్. దట్స్ ఓకే, ఇక్కడ ఉండొచ్చు. ఫైన్. పెద్ద ఏం అర్థమో అన్నట్టు. ఇప్పుడేం చేద్దాం? Will you just shut up? Have a bad night. నేను ఎక్కడికి వెళ్తారా బాబు? మీ పెళ్ళి పార్వతిని ఒక అమ్మాయిని చూశాను, ఆ పనిలోనే ఉన్నా. అది సర్లే కానీ హౌ ఈజ్ యువర్ లైఫ్? ఫైన్ అనుకో. అంటే ఎనీథింగ్ రాంగ్? నథింగ్ రా. Am I disturbing you people? హలో, గుడ్ ఈవినింగ్ అంకుల్. ఏంట్రా ఈ మధ్య బిజీగా ఉన్నావా? బిజినెస్ తోనా లేక మిస్సెస్ తోనా? ఏంటి నాన్న? జస్ట్ ఐఎమ్ జోకింగ్ మై డియర్ సన్. కమ్ ఆన్ సిట్ డౌన్. ఓకే రా, బాయ్. సర్లేరా, నేను ఫోన్ చేస్తా. ఓకే బాయ్ అంకుల్. సీ యు మై డియర్ బాయ్. గుడ్ లక్. బై ది వే, కడపలో ఉన్న మన ఫ్యాక్టరీని మూసిద్దామని డెసిషన్ తీసుకున్నాను. అది నీకు ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాను. ఓ డాడ్, వర్కర్స్ తో ప్రాబ్లం అయితే నేను యూనియన్ ప్రెసిడెంట్ ఓబ్లేస్ తో మాట్లాడి సాల్వ్ చేస్తాను. ఇట్ టేక్స్ 4 to 5 months. బట్ కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తే క్లియర్ అయిపోతుంది. సీ మై డియర్ సన్, నేను ఎప్పటి నుంచో బిలీవ్ చేసే పాలసీ ఒకటి ఉంది. ఇఫ్ యు వాంట్ టు క్యూర్ ద డిసీజ్, కిల్ ద పేషెంట్. రోగం నయం చేయాలంటే రోగిని చంపేయడమే బెటర్. బట్ డాడ్, మనం ఇన్ని బిజినెస్ స్టార్ట్ చేసింది ఆ కంపెనీ ప్రాఫిట్స్ తోనే. ఇప్పుడు ప్రాఫిట్స్ రావడం లేదు కాబట్టి ఆ కంపెనీ మూసేద్దాం అనుకుంటున్నాను. బట్ డాడ్, No more discussions on this. Don't be a sentimental fool, I say. Come on, your mother is waiting. Let's go. సందీప్, ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ ఉంది కదా, సాయంకాలం నువ్వు వెళ్తున్నావా? నో డాడ్, రాధి వెయిట్ చేస్తూ ఉంటుంది. దీపు, నేచురల్లీ మ్యారేజ్ అంటేనే ప్రాబ్లమ్స్ అన్నీ పెళ్ళంతోనే మొదలవుతాయి. వైఫ్ అనేది నీ ఇష్టాలను మార్చేస్తుంది. లైక్ ఫ్రెండ్స్, క్లోత్స్, హాబీస్, ద వే యూ ఇన్వెస్ట్ యువర్ మనీ. ఆఫ్టర్ దట్ మొత్తం నిన్నే మార్చేస్తుంది. వైఫ్ను బాగా ప్రేమించాలిరా. ఆమెకు కావాల్సినవన్నీ కొనివ్వాలి, కానీ అస్సలు అర్థం చేసుకోకూడదు. స్టాప్ ఇట్. సిగ్నల్ పడింది. దీపు, పెళ్ళం అంటే మీ కల్పన కళ కాదు. మీ అమ్మలా నోరు మూసుకొని పడి ఉండాలి.
రిలాక్స్, ఐ విల్ కమ్ అండ్ జాయిన్. ఓకే డాడ్. రా నాన్న, బాగున్నావా? బాగానే ఉన్నాను మామ్. ఆహా, ఏంట్రా బాగా లావైపోయావు? ఇది కూడా పెరిగింది. అంటే రాధిక నిన్ను బాగా చూసుకుంటుందన్నమాట. దాన్ని కూడా నేను బాగానే చూసుకుంటున్నానులే. చికెన్. దీపు ఏంట్రా ఇలా అయిపోయావు? అసలు నేను గుర్తుపట్టనే లేదు. చా, నేను సందీప్ని కాదండి. నిన్ను జో కాపీ కూర్చోరా, భోంచే ముందు. తొందరగా వడ్డించమ్మా, చాలా ఆకలేస్తుంది. ఏరా దీపు, రాధిక వంట చేస్తుందా? నేర్చుకుంటుందిలే. ఇంకెప్పుడు నేర్చుకుంటుందో ఏంటో. చాలా టేస్టీగా ఉంది. నీ చేతి వంట తిని చాలా రోజులు అయింది మమ్మీ. అయితే రోజు ఇక్కడి నుంచి క్యారేజ్ పంపిస్తావులే. చాలే, చాలా గొప్ప సలగానే ఇచ్చావు. కొన్ని విషయాలు నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. దీనికి తింటాం బాగా తెలుసులే. అప్పపా, ఎందుకు ఇలా కొట్టుకుంటారు? ఊరుకోవచ్చు కదా. ఆగు, చెయ్యి కడుక్కొని వస్తాను. హాయ్. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అది మీ పుట్టింటికి వెళ్ళొస్తున్నావు కదా? పుట్టింటికా? రాధి, అది డాడీ ఆఫీస్కి వచ్చారు. తర్వాత దిస్ ఇస్ ఫర్ యూ. ఓ, బొకే దేనికి? నా చెవిలో పెట్టడానికా? చీచి, నీ చెవిలో కాదు రాధి. గెట్ లాస్ట్. ఒక్క ఫోన్ కాల్ చేస్తుండాల్సింది. అయినా మా ఇంటికి నేను వెళ్తే ఆవిడకేంటంట? నేను వెళ్ళినట్టు ఇంత స్పీడ్గా ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసి ఉంటుంది? హే రాధి, బ్రింజాల్. ప్లీజ్ ఓపెన్ ద డోర్. రాధి, దిస్ ఇస్ ఫర్ యూ. ఏంటిది? చీర. మళ్ళీ చీర తెచ్చావా? ఐ హేట్ సారీస్. నువ్వు చీరలో చాలా అందంగా ఉంటావు. చీరలో మాత్రమేనా? ఏమీ లేకపోయినా కూడా. బ్రింజాల్. ఇది చీర కాదు, హ్యావ్ ఎ లుక్. వావ్, గ్రేట్. దీపు, ఐ లుక్ గ్రేట్ నో దీపు. పెయింటింగ్ చాలా బాగుంది. ఇట్స్ సో నైస్. యు లైక్ ఇట్? రియల్లీ నైస్. థాంక్యూ సో మచ్. ఎక్కడ తగిలిద్దాం? Isn't it really really nice? Let's put it there. Hey, sorry, నేను బాత్రూమ్ లోకి వచ్చేసాను. Hey, leave me. నీకు మన పిచ్చా? రాధి. పావు. సందీప్, హలో. హాయ్. సందీప్ అంటే విజయలక్ష్మి గారు అల్లుడేగా? ఓ, బై ద వే, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే, Thank you. తీసుకో. సందీప్, యా, హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఇట్స్ ఫైన్. వి ఆర్ ఎంజాయింగ్. మేము పుట్టి బుద్ధిరిగాక నేను 25 ఏళ్ళు, మీ యాంటీ 20 ఏళ్ళు హ్యాపీగా గడిపేశాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏమైంది? ఏమైంది? మా ఇద్దరికి పెళ్ళయింది. ఎదుటి వాళ్ళు జోక్ వేసినప్పుడు నవ్వాలి. భార్యాభర్తలు అన్నాక గొడవ పడాలి, లేకపోతే లైఫ్ లో మజానే లేదు. నేను మీ యాంటీ మొన్నే గొడవ పడ్డాం. నిన్న కూడా నిన్నెప్పుడు? మొన్న కదా. కాదు, నిన్న కూడా గొడవ పడ్డాం. కాదు కాదు, నిన్న కూడా. ఓకే సరే. చూసారా, ఇప్పుడు కూడా గొడవ పడుతున్నాం. అయితే గొడవలు ఎప్పుడు పువ్వులు విసురుతున్నట్టు ఉండాలి, రాళ్ళు రువ్వుతున్నట్టు ఉండకూడదు. విను. నువ్వు విను. చూడండి, పెళ్లి కాకముందు ఎవరిష్టానికి వాళ్ళు ఉండొచ్చు, కానీ పెళ్ళయ్యాక ఒకరిష్టాన్ని కూడా గౌరవించుకోవాలి. ఓకే? అంకుల్ చెప్పేది నీకే, నాకు కాదు, నీకే చెప్తున్నా. ఎవరితోనూ నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే ఓకే, హోల్డ్ మీరు ఉండండి అంకుల్. మిమ్మల్ని పట్టుకొని ఎవడో అంటుందా? దీనికి అసలు ఎవరైనా లెక్కలేదు. డర్టీ బెచ్. You bastard! అంతమంది ముందు నన్ను బాస్టర్డ్ అంటావా? నువ్వు నన్ను పిచ్ అన్నావు. అంటానే. నువ్వు అక్కడ ఎలా బిహేవ్ చేసావో నీకు తెలుసా? చేసిందంతా చేసి నా మీద తోస్తావరా? అసలు వైఫ్ ని ఎలా చూసుకోవాలో తెలీదు. పెళ్ళెందుకు చేసుకున్నారా? పెళ్ళాం అంటే నీలా ఉంటుందని తెలియకే నీలాంటి వైఫ్ నాకు అక్కర్లేదని ఇప్పుడు నాకు అర్థమైందే. మీ అమ్మకి పొగరు, మీ నాన్నకి పొగరు, మీ కల్ప నక్కకి పొగరు, అందరికీ పొగరేరా? బ్లడీ డర్టీ ఫ్యామిలీ. నోరు ముయ్. నువ్వేంటి నా ఫ్యామిలీ గురించి మాట్లాడేది? మీ అమ్మ ఉందే, షీజ్ అ డెవిల్. దాని బాధ భరించలేక మీ నాన్న సూసైడ్ చేసుకున్నాడు. నేను మీ నాన్నలా పిరికివాణ్ణి కాదు. What did you say? Come again? నువ్వు నీ బోర్డ్ ఇంగ్లీష్. మీ అమ్మ మూలానే మీ బాబు చచ్చుంటాడు. చంపేస్తాను. చెయ్, నీలాంటి సివిలైజ్ బ్రూట్ తో నేను ఉండలేను. ఉండలేకపోతే పోవే. ఇది మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చిన ఇల్లు. You get lost.
ఇంత జరిగినా నాకెప్పుడు చెప్పలేదేంట్రాది? చిన్నమ్మగారు చెప్పేది ఇంతే అమ్మగారు. నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను వివరంగా చెప్తాను. తప్పు చేశానమ్మా. ఆ శ్రీరామ్ మాటలు విని పెళ్లి చేశాను. వీడు మీ నాన్న లాంటివాడే. ఇక ఆలోచించాల్సింది ఏమీ లేదు. ఇలాంటి క్యారెక్టర్లెస్ బ్రూట్తో నువ్వు కాపురం చేయడం నేను భరించలేను. శ్రీరామ్, దెర్ ఆర్ 2 ways టు మేక్ ఎ డెసిషన్. ఒకటి బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవటం, 2 వెంటనే ఓ నిర్ణయానికి రావటం. జీవితంలో అన్నిటికీ ఒక లిమిట్ అనేది ఉంటుందిరా. ఆ లిమిట్లో ఉంటే ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోతే ఇమీడియట్ డెసిషన్ తప్పదు. నువ్వు డైవర్స్ ఇచ్చేయడమే మంచిదని నాకు అనిపిస్తుంది. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలమ్మా. అందుకోసం నేను ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటాను. నువ్వు చెప్పేది బాగానే ఉందిరా, కానీ రేయ్, పెళ్ళెందుకు చేసుకుంటావు? మన సుఖం కోసం. ఆ సుఖంతో పాటు బాధ్యతలు కూడా స్వీకరిస్తాం. ఆ సుఖమే లేనప్పుడు బాధ్యతలు కూడా వదిలేసుకోవాల్సిందే. అంచేత డైవోర్స్ తప్పదు. ఇట్స్ మై డెసిషన్. రాఘవ, ఆ విషయం నాకు వదిలి. రాధిక చేత క్షమాపణ చెప్పించే బాధ్యత నాది. రాధి, తప్పు మనదైనా సరే క్షమాపణ చెప్పడం అంటే లొంగిపోవడమే. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్. నా కూతురు ఎవరి ముందు తల ఉంచడం నాకు ఇష్టం లేదు. ఏమండి, మనకు తోచింది మనం మాట్లాడుకుంటూ పోతే ఎలాగండి? ఒకసారి సందీప్ రాధికను కూర్చోపెట్టి మాట్లాడండి. అమ్మా నువ్వు ఊరుకో. నాన్న ఏదైనా బాగా ఆలోచించి డిసైడ్ చేస్తారు. అదే కరెక్ట్. కరెక్టేలే. ముందు నువ్వు మీ ఆయనకి విడాకులు ఇచ్చావు, ఇప్పుడు వాడికి ఇప్పిస్తున్నారు. అసలు మీ ఇద్దరికి పెళ్ళే కలిసి రాలేదు. రాఘవ, నీ తొందరపాటు నిర్ణయానికి 2 జీవితాలు నాశనం అవుతాయి. నా మాట విను, నీ అన్ని సెటిల్ చేస్తాను. నువ్వు తంటాలు పడి వాళ్ళని ఒప్పించగలవేమో, కానీ నా డెసిషన్ మారదు. అంతేనా? ఎస్, నో అదర్ గో. చూడు బాబు, మీ పెళ్లి ఫెయిల్ అయిందని ఎవరు ఏమని అనుకోని, కానీ డైవర్స్ తీసుకుంటే మీ ఇద్దరు మనశ్శాంతిగా ఉండలేరు. ఆలోచించుకో. దేర్ ఇస్ నో యూస్ అంకుల్. రే సందీప్, తెలుగు వన్